సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ ఫిషరీ కోర్సుల కోసం మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. సో చాలా మంది ఏంటంటే 2024 కట్ ఆఫ్ కంపేర్ చేసుకొని మన సీట్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి వెయిట్ చేసాను అనమాట. వాళ్ళందరికీ ఏంటంటే మనకి నిరాశ మిగిలింది అనమాట. ఎందుకంటే 2024 కట్ ఆఫ్ పేజ్ చూస్తే మనకి ఆ రేంజ్లో సీట్స్ అయితే మనకి ఆ ర్యాంక్లో మనకి ఈసారి కట్ ఆఫ్ రాలేదు, అంతకన్నా చాలా తక్కువ వచ్చిందనమాట. సో ఇప్పుడు వాళ్ళ తారులో కూడా కొంతమంది సీట్ రాలేదు. 20,000, 30,000, 40,000, 50,000 వాళ్ళకి రాలేదు. నెక్స్ట్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే, జనరల్ ఓసీ వాళ్ళకైతే 15K ర్యాంక్ కూడా సీట్ రాలేదు. సో వీళ్ళందరూ ఏం చేయాలని చెప్పి మనకు కామెంట్ సెక్షన్లో ఆడతారు. వాళ్ళందరి కోసం మనకు 4th ఉంటుందో ఉండవచ్చు తెలియదు. దాని గురించి సపరేట్గా ఇంకో వీడియో వేస్తే తెలుసుకోవాలి. మనకి ఇన్ఫర్మేషన్ రేపు వీడియో వేస్తా. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు బీ ఫార్మసీ, ఫార్మా డి అండ్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ నడుస్తూ ఉన్నది. అది ఫస్ట్ ఫేజ్ ఒక మంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ ఫేజ్ సంబంధించి మనకి 16th అంటే టుమారో ఒక్కరోజు టైం ఉంటుంది అనమాట. రేపు ఒక్కరోజు రిజిస్ట్రేషన్ అనమాట. ఓబీసీ వాళ్ళకి ఏంటంటే మనకి 12,000 ఉంటుంది, అంటే 1200 ఉంటుంది, 1,200. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో మీరు అప్లై చేయండి. 4th ఉండదు మనకు తెలియదు, కానీ ఇది అప్లై చేస్తే మీకు సీట్స్ ఉంటుంది అనమాట. మీరు చాలామంది కన్వర్సేషన్ ఆడతారు, మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏంది అని చేసి మీరు ఈ ఫార్మసీ కౌన్సిలింగ్ అప్లై చేయండి, మీకు సేఫ్స్ ఉంటుంది. మిస్ ఏంటంటే మళ్ళీ మనకి ఏంటంటే మనకి ఫిజియోథెరపీ ఉంటుంది. నెక్స్ట్ మనకి పారామెడికల్ కోర్స్ ఉంటాయి. అదే అనమాట ఇప్పుడున్న మనకి ఆప్షన్స్ అనమాట. సో రేపు ఒక్కరోజు టైం ఉంది, 16th మాత్రమే. సో ఖచ్చితంగా అప్లై అని ట్రై చేయండి. మీ ఫ్రెండ్కి ఎవరికైతే అర్థం కాకుండా ఏం చేయాలో తెలియట్లేదు ఉంటుంది కదా, కొంతమంది ఫ్రెండ్స్ 20,000 ర్యాంక్, 30,000 ర్యాంక్ వచ్చి అసలు ఏం చేయాలో అర్థం కానీ, అగ్రికల్చర్ వస్తుందో, ఫార్మసీ వస్తుందో, లేదంటే మనకి ఏ అప్లై చేయాలో అర్థం కాకుంటారు కదా, ఆ ఫ్రెండ్కి రీల్ షేర్ చేయాలన్నమాట.